హలో అండ్ వెల్కమ్ టు జోనస్ మ్యాక్స్ టీవీ. ఈ వీడియోలో లెట్స్ డిస్కస్ అబౌట్ ద మోస్ట్ మైండ్ బెండింగ్ లేదా తమ్నేల్లో ఉన్నట్టు మోస్ట్ మైండ్ ఫకింగ్ టీవీ షో ఎవర్ డార్క్ కోసం డిస్కస్ చేద్దాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. Swagger down the street with your red lips and funky beat. You better hold your head up to the sky. I'm gonna roll with you till the day I die. సో కమింగ్ టు డార్క్ ఒక జర్మన్ టీవీ షో విచ్ ఈస్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్, టెలిగ్రామ్లో కూడా దొరుకుతుంది, కరెక్ట్గా వెతకండి. సో కమింగ్ టు డార్క్, నేను డార్క్ని అయితే 2 years బ్యాక్ చూసాను. ఇంత ఎంగేజింగ్గా ట్విస్ట్లు టర్న్లు ఉన్న ఇలాంటి కాంప్లెక్స్ స్టోరీ ఉన్న సిరీస్ అయితే నేను ఇప్పటి వరకు ఏ సిరీస్లో చూడలేదు. అంటే నార్మల్ ట్విస్ట్లో నార్మల్ టర్న్లో చాలా సిరీస్లో చూస్తాం, లైక్ మనీ హీస్ట్ కానివ్వండి, స్క్విడ్ గేమ్ కానివ్వండి, వస్తూ ఉంటాయి. బట్ డార్క్లో ఉన్న ట్విస్ట్లు మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయం, అసలు అనుకోలేని ట్విస్ట్లు అవన్నీ. సో లిటరల్లీ సీజన్ 1 అండ్ సీజన్ 3 అయితే పర్టికులర్గా చాలా చాలా బాగుంటుంది. స్టోరీ అయితే చాలా కాంప్లెక్స్గా ఉంటుంది, చాలా ఫ్రస్ట్రేట్ వస్తూ ఉంటుంది, ఎందుకంటే కొన్ని సీన్స్ అయితే అర్థం కావు, చాలా కాంప్లెక్స్గా ఉంటుంది సిరీస్ మాత్రం. కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లిటరల్లీ క్రిస్టఫర్ నోలన్ కూడా కన్ఫ్యూజ్ అవుతాడు, ఎందుకంటే నోలన్ సినిమాలే చాలా కాంప్లెక్స్గా, స్టోరీస్ చాలా కాంప్లెక్స్గా అర్థం కాకుండా ఉంటాయి. కానీ బరన్ బౌడర్ హూ డైరెక్టర్ ద డార్క్ అతనికి బాస్లో తయారయ్యాడు, ఎందుకంటే క్రిస్టఫర్ నోలన్ సినిమాల్లో కొంతవరకైనా అర్థమవుతుంది. బట్ బరన్ బౌడర్ హూ మేడ్ డార్క్ అయితే అసలు చాలా కాంప్లెక్స్గా ఉంటుంది స్టోరీ. బట్ స్టిల్ మన మైండ్ అన్నది నిజంగా ఫక్ చేస్తాడు, ఎందుకంటే అంత కాంప్లెక్స్ స్టోరీని కూడా మనకి ఎంగేజింగ్గా థ్రిల్ ఇస్తూ చాలా ట్విస్టులు పెట్టి అలా కూర్చోబెడతాడు. సో స్టోరీ కూడా మామూలు ఆషామాషి స్టోరీ అయితే కాదు, చాలా కాంప్లెక్స్ స్టోరీ, నార్మల్ స్టోరీ అయితే కాదు. అండ్ హిజ్ వైఫ్, బరన్ బౌడర్ వైఫ్ హూ ఈస్ డైరెక్టర్, షీ ఈస్ ద వన్ హూ రోట్ ద స్టోరీ ఫర్ ద సిరీస్. సో అది కూడా ఒక ప్లస్ పాయింట్ అయింది. సో స్టోరీ దగ్గరికి వచ్చేస్తే విండెన్ అనే ఒక ఊరు ఉంటుంది జర్మనీలో, అందులో ఒక బాయ్ మిస్ అవుతాడు. సో ఆ బాయ్ ఒక కేవ్లోకి వెళ్ళడం వల్ల టైం ట్రావెల్ చేస్తాడు. టైం ట్రావెల్ చేయడం వల్ల 2018లో ఉన్న ఆ బాయ్ 1980sలోకి వెళ్ళిపోతాడు. సో లేటర్ ఆన్ అక్కడ స్టక్ అయిపోవడం వల్ల తను మళ్ళీ 2018 టైం పీరియడ్ వచ్చినప్పటికీ పెద్దోడైపోతాడు. పెద్దోడైపోయాక అతనికి ఒక బాబు పుడతాడు అండ్ హిజ్ నేమ్ ఇస్ జానస్. అతనే మన హీరో. సో జానస్ కూడా ఈ టైం ట్రావెల్ గురించి తెలుస్తుంది. తెలియడం వల్ల జానస్ ఈ టైం ట్రావెల్ని ఆపుదాం అని చెప్పి చాలాసార్లు ట్రై చేస్తాడు, బట్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఫెయిల్ అవుతూనే ఉంటాడు. సో ఆ మార్చుదాం అనే టైంలోనే చాలా క్రియేషన్ ఆఫ్ సస్పెన్స్ అయితే ఉంటుంది. బట్ లాస్ట్కి ఏమవుతుందో తెలియాలంటే సీజన్ 3 కూడా చూడాలి. అండ్ దట్ ఇన్క్లూడ్స్ ప్యారలల్ యూనివర్స్ యాజ్ వెల్. స్కైఫై లవర్స్కి ఈ సిరీస్ చాలా బాగా నచ్చుతుంది. అండ్ సిరీస్లో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి, నెగిటివ్స్ అయితే అసలు లేవు, ఎందుకంటే దిస్ ఈస్ ద బెస్ట్ సిరీస్ ఆఫ్ ఆల్ టైమ్. ఏ సిరీస్కైనా ఇది బైబుల్ లాంటిది. దెర్ ఇస్ నో బెటర్ సిరీస్ దాన్ డార్క్, అదైతే పక్కా, నో డౌట్ అబౌట్ దట్. సిరీస్లో పాజిటివ్స్ అయితే స్టోరీ అయితే చాలా 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 యూనిక్గా ఉంటుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేని స్టోరీ ఇది, చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. పాయింట్ నెంబర్ 2 ఎందుకు ఇంత అంటే గ్రిప్పింగ్. అండ్ విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. పర్టికులర్లీ సీజన్ 2లో ఆ టైం మిషన్ ఒకటి చూపిస్తారు. సీజన్ 3లో యాడమ్ ఉంటాడు, యాడమ్ వస్తాడు, అతని క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది, ఆ క్యారెక్టరైజేషన్ కూడా చాలా అవసరంగా ఉంటుంది. అండ్ ట్విస్ట్లు అయితే ప్రతి 10 నిమిషాలకి ఒకటి వస్తూనే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, ఇంట్రో సాంగ్ ఉంటుంది పర్టికులర్గా. ఆ ఇంట్రో సాంగ్ అయితే నేను అయితే ఇప్పటికీ స్టక్ అయిపోయిన ఆ సాంగ్లో, అంత మంచి ఇంట్రో అది, ద బెస్ట్ ఇంట్రో ఎవర్. ఈవెన్ మనీ హీస్ట్ ఇంట్రో బెస్ట్ అనుకుంటాం, బట్ మనీ హీస్ట్ కన్నా ఈ ఇంట్రో ఇంకా బాగుంది. అండ్ క్యారెక్టర్స్ అయితే మనకి జానస్ కానివ్వండి, మార్తా కానివ్వండి, అల్రిక్ కానివ్వండి, వీళ్ళందరి క్యారెక్టర్స్ కూడా చైల్డ్హుడ్లో ఎలా ఉంటారో అడల్ట్స్ అయిపోయి కూడా అలాగే కనిపిస్తూ ఉంటారు. అంటే చాలా ఐడెంటికల్గా ఉంటాయి, అది కూడా ఒక పాజిటివ్గానే తీసుకోవాలి. అండ్ ఈ సిరీస్లో నెగిటివ్స్కి వచ్చేసరికి స్టోరీ అయితే చాలా 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 కాంప్లెక్స్గా ఉంటుంది, చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. బట్ స్టిల్ వీ విల్ బి స్టక్ ఇన్ దట్ స్టోరీ, బట్ స్టిల్ వీ విల్ బి స్టక్ ఇన్ దట్ మోస్ట్ ఫినామినల్ సిరీస్.
అంత బాగుంది సిరీస్ అయితే మాత్రం. అండ్ ఈ సిరీస్ని నిజంగా బైబుల్ ఆఫ్ ఫర్ ఆల్ సిరీస్ అని చెప్పొచ్చు. బైబుల్ ఫర్ ఆల్ సిరీస్. అండ్ ఈ సిరీస్కి రేటింగ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం గోల్డెన్ స్టార్. తమిళలో ఆల్రెడీ పెట్టాను గోల్డెన్ స్టార్. సో డార్క్ డిజర్వ్ ద గోల్డెన్ స్టార్. ఏ సిరీస్ చాలా రేర్గా వస్తాయి ఇలాంటి సిరీస్ స్కైఫైలో ఇంత ఇంట్రెస్టింగ్గా. సో దిస్ సిరీస్ రియల్లీ డిజర్వ్స్ టు బీ holding golden star. There is no doubt about that. And that's it for today. Thank you guys.